మరో విప్లవాత్మక మార్పుతో సాంకేతిక ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు ఈమెయిల్ సేవల్ని వినియోగించేందుకు జీమెయిల్ ప్లాట్ఫామ్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఎక్స్ మెయిల్ పేరుతో కొత్త ఈమెయిల్ సేవను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇది జీమెయిల్ తో పాటు ఇతర ఈమెయిల్ సేవలకు గట్టి పోటీ ఇస్తుందంటున్నారంతా. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టెక్ వరల్డ్ లో మరో బ్లాస్టింగ్ న్యూస్ ను పేల్చారు. ఎక్స్ మెయిల్ పేరుతో సింపుల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చే ఐడియాతో ఉన్నట్లు స్పష్టం చేశారు. నిజానికి ఎక్స్ మెయిల్ పేరుతో ఈమెయిల్ సర్వీస్ ను ప్రారంభించాలన్న ఆలోచన మస్క్ మస్తిష్కం నుంచి పుట్టింది కూడా కాదు. ఎక్స్ మెయిల్ ఉంటే బాగుంటుందని ఒక యూజర్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. ఈమెయిల్, మెసేజింగ్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో ఓసారి రీథింక్ చేయాల్సిన అవసరముందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్లో యాపిల్ మెయిల్ 53.67%తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. గూగుల్ కు చెందిన జీమెయిల్ 30.7%తో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని అవుట్లుక్, యాహూ మెయిల్ వంటి ఇతర ఈమెయిల్ సర్వీసులు ఆక్రమించాయి. ఇవన్నీ ట్రెడిషనల్ మెయిల్ విధానాల్లోనే యూజర్లకు సేవలందిస్తున్నాయి. వీటికి పోటీగా మరింత టెక్నాలజీ హంగులతో మస్క్ తన ఎక్స్ మెయిల్ ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ కు 600 మిలియన్ల యూజర్లున్నారు. జీమెయిల్ కు 2.5 బిలియన్ల యూజర్లున్నారు. అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 300 మంది యూజర్లు జీమెయిల్ ను వినియోగిస్తున్నారు. జీమెయిల్ లాంగ్ థ్రెడ్స్ మెసేజ్లతో యూజర్లను ఆకట్టుకోలేని విధంగా ట్రాన్స్లేట్ అవని రూపంలో ఉంటోంది. ఎక్స్ మెయిల్ రెడీ చేస్తే అది ఖచ్చితంగా డిఎం స్టైల్ ఇంటర్ఫేస్ లా ఉంటుందని భావిస్తున్నారు మస్క్. ఇందులో విజువల్ మెసేజ్లకు చాలా సింపుల్ గా, ఫాస్ట్ గా రియాక్ట్ కావడానికి వీలుగా డేటా ట్రాన్స్ఫర్ అయ్యే వెసులుబాట్లు కల్పించే ఆలోచన ఉంటుందంటున్నారు. మస్క్ రియాక్ట్ కావడంతో ట్విట్టర్ ఎక్స్ లో ఇప్పుడు ఎక్స్ మెయిల్ కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకీ మస్క్ ఎక్స్ మెయిల్ ను తీసుకొస్తారా? వస్తే మిగతా మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ కు ఎంత నష్టం? ఇలాంటి చర్చ ఇప్పుడు టెక్ వరల్డ్ లో జరుగుతోంది. కొత్త మెసేజింగ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ను తీసుకురావడం చాలా ఈజీ. కానీ అది ప్రజలకు ఎలా చేరువవుతుంది? దాన్ని ప్రజలు ఎంతలా అర్థం చేసుకుని వినియోగిస్తారు? టెక్నికల్ గా యూజర్లకు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్స్ ను అందిస్తుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. దీన్ని మస్క్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.